జంగారెడ్డిగూడెంలో సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను చింతలపూడి శాసనసభ్యులు ఉన్నమట్ల ఎలీజా తదితర ప్రజా ప్రతినిధులు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, పామర్రు నియోజకవర్గ పరిశీలకులు మండవల్లి విజయసారథి, మేడవరపు విద్యాసాగర్, జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, సొసైటీ అధ్యక్షులు వందనపు వెంకటేశ్వరరావు తదితరులు మిగిలిన విభాగాలను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను ఏర్పాటు చేయడం జరిగిందని చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజా అన్నారు. వివిధ పార్టీలకు చెందిన నాయకులు బొమ్మాజీ అనిల్ కుమార్, గంటా మురళీ రామకృష్ణ, తూటికుంట దుర్గారావు, పెనుమర్తి రామ్ కుమార్ తదితరులు హాజరై వైద్య బృందానికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. మన జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది అని చెప్పడానికి మరొక నిదర్శనం. ఈ రోజు సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ని మరి ప్రారంభం చేయటం అనేది చాలా సంతోషకరమైన. మన జంగారెడ్డిగూడెంలో పేషెంట్లకి లేకపోతే ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళకి కావలసినటువంటి వైద్య సదుపాయాలన్నీ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. మన జంగారెడ్డిగూడెంలో ఏరియా హాస్పిటల్ ఉంది, ఇంకా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఇంకా ఉన్నాయి. అయినా కానీ ఇంకొక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రావటం అంటే మరి చాలా సంతోషించదగినటువంటి విషయం. ఎందుకనంటే ఇది ఆర్థోపెడిక్ విషయంలో చాలా నిపుణులైనటువంటి డాక్టర్స్ ఇక్కడ ఉన్నారు కాబట్టి ఈ యొక్క హాస్పిటల్ ని మరి మనం అందరం కూడా ఎంకరేజ్ చేయాలి. మంచి డాక్టర్స్ ఉన్నారు. ప్రజలందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ సదుపాయాలని ఉపయోగించుకుని జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ అలాగే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా, సుఖంగా, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అలాగే యాజమాన్యానికి, ఈ హాస్పిటల్ యొక్క యాజమాన్యానికి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ హాస్పిటల్ ప్రజాసేవలో ముందుండాలని, ప్రజలకి కావలసినటువంటి వైద్య సదుపాయాలు అందించే విషయంలో ఏ భేదం లేకుండా మరి ప్రజలందరికీ కూడా మంచి వైద్య సదుపాయాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.